హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరిట అక్రమ లేఅవుట్లలో విల్లాలు నిర్మించారన్న ఆరోపణలతో విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దుండిగల్ పోలీస్ స్టేషన్ తరలించారు. భూ కబ్జాల కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విజయలక్ష్మి. గత కొద్ది రోజులుగా ఆమె పరారీలో ఉన్నారు. గతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు విజయలక్ష్మి. ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు. మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి. ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ 20 మందికి అందరికి కూడా విల్లాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారికి ఇదే మా వినతిగా చెప్తున్నాము. మనిషి తరపు నుంచి మీ దగ్గరికి వచ్చి మేము కలవలేము. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. అందుకని మీరు ఇది వీడియోలు చూసి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గతంలో విజయలక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో రియల్ ఎస్టేట్ మోసాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. కస్టమర్ల అమాయకత్వాన్ని, అత్యాశను అదునుగా తీసుకున్న రియల్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓపెన్ ప్లాట్స్, విల్లాలు వంటివి కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఓకేనా? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరిట అక్రమ లేఅవుట్లలో విల్లాలు నిర్మించారన్న ఆరోపణలతో విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ కు ఆమెను తరలించారు. భూ కబ్జాల కేసుల్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విజయలక్ష్మి. కొద్ది రోజులుగా పరారీలో ఉన్నారు. గతంలో కూడా లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో నిర్మించిన విల్లాలని హైడ్రా అధికారులు కూల్చేశారు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు విజయలక్ష్మి. ఎట్టకేలకు ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో విజయలక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో రియల్ ఎస్టేట్ మోసాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు పోలీసులు. కస్టమర్ల అమాయకత్వాన్ని, అత్యాశని అదునుగా తీసుకుని ఇలాంటి కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అంతేకాదు ఓపెన్ ప్లాట్లు, విల్లాలు వంటివి కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు చూసుకుని కొనుక్కోవాలని చెప్తున్నారు పోలీసులు. విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి. ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ 20 మందికి అందరికి కూడా విల్లాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారికి ఇదే మా వినతిగా చెప్తున్నాము. మనిషి తరపు నుంచి మీ దగ్గరికి వచ్చి మేము కలవలేము. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. అందుకని మీరు ఇది వీడియోలు చూసి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ మల్లంపేటలో విల్లాల పేరుతో మోసాలకు పాల్పడ్డ విజయలక్ష్మి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరిట అక్రమ లేఅవుట్లలో గతంలో విజయలక్ష్మి విల్లాలు నిర్మించారు. అయితే వాటిని హైడ్రా అధికారులు కూల్చేశారు కూడా. అప్పటి నుంచి కూడా విజయలక్ష్మి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. ఈ రోజు ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేటలో ఎవరైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ పోలీసులు. అనంతరం ఆ గతంలోనే ఏదైతే హైడ్రాకి సంబంధించి ఒక నివేదికను పంపడంతో అక్టోబర్ 2024లో అధికారులు 11 విల్లాలను కూడా కూల్చివేయడం జరిగింది. అప్పటి నుండి కూడా పోలీసులు
బాధితులకు నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి విజయలక్ష్మి మాత్రం ఈ రోజు శంషాబాద్లో అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి దానికి సంబంధించి అంటే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో ఏదైతే హైడ్రా ఇటీవల కాలంలో చేపట్టినటువంటి ఏదైతే అక్రమ ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి నిర్మాణాల మీద ఫోకస్ పెట్టడంతో కూడా ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అక్రమ విల్లాలను నిర్మించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నటువంటి క్రమంలో ఆమె కోసం అప్పటి నుంచి కూడా గాలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈమెతో పాటు ఇంకెవరి హస్తం ఉంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం మాత్రం పోలీసులు దుండిగల్ పిఎస్ లో ఆమెను విచారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ జ్యోతి.